జనగామ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం తరువాత ఒక 30 సంవత్సరాల అతను మాట్లాడుతున్నాడు అని ఆ వాక్యం విన్నాను. చాలా సంతోషం అవుతుందని ఏడుస్తున్నాడు. ఏంటి అంటే, అన్నయ్య మాది మంచి కుటుంబం అన్న, అమ్మ నాన్న చెల్లి నేను. ఏం జరిగిందో తెలియదన్నా, దేవుణ్ణి నమ్ముకున్నవారే. మా చెల్లి ఉన్నట్టుండిగా యవన కాలంలోనికి రాగానే ఒక అబ్బాయిని ప్రేమించింది. అమ్మా నాన్నలు ఎంత వారించినా వినలేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న. ఒక అమ్మాయి ఇంట్లో నుంచి తన బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంది అనుకుంటుంది, కానీ తన కుటుంబపు పరువును తీసుకుని వెళుతుంది. ప్రేమన వారు, వాళ్ళ నాన్న పరువును తీసుకొని వెళుతుంది, వాళ్ళ అమ్మ పరువును తీసుకొని వెళుతుంది, వాళ్ళ అన్న పరువును తీసుకొని వెళుతుంది, రోడ్డు మీదకి తీసుకొని వెళుతుంది అని దాని అర్థం. ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం అంటే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవటం కాదమ్మా. నీ ఇంటి పరువును, నీ ఇంటి ప్రతిష్టలను తీసుకొని వెళ్ళిపోతున్నావు నువ్వు అని ఏడ్చాడు. ఏమైంది తమ్ముడు, ఏమైంది తమ్ముడు అంటే, చెల్లి వెళ్ళిపోగానే నాన్న తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని. ఆత్మహత్య చేసుకున్నాడు నాన్న. ఇంట్లో వేలాడుతున్న నాన్నను చూసి అమ్మ పిచ్చిదైపోయింది. పిచ్చిదైపోయింది అమ్మ. వేలాడుతున్న నాన్న శవాన్ని చూసి తట్టుకోలేక అమ్మకు మైండ్ పనిచేయట్లేదు అన్న. ఏంది మంచి కుటుంబం. ఎప్పుడు అమ్మ ఫ్యాన్ చూస్తుంటదన్నా, అక్కడే వేలాడాడు నాన్న. ఏంటమ్మా అంటే, ఏమి లేదురా, మళ్ళీ దాన్ని చూడటం, తింటున్నప్పుడు దాన్ని చూడటం, పడుకున్నప్పుడు దాన్ని చూడటం. ఏంటమ్మా మైండ్ పని చేయట్లేదన్నా. ఇదిగో బాగున్న నేను తాగుబోతున్నాయని పోనీ వెళ్ళిపోయిన చెల్లి బాగుందంటే, ఇదిగో నువ్వు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చావు, నువ్వేం తీసుకురావాలని అత్తింటి వాళ్ళ ఆ పోరు తట్టుకోలేక ఇంటికి రాలేక సతమతం అవుతుంది. చేసుకున్నవాడు ఇదిగో భరించాల్సిందే అంటున్నాడు. ఆ ప్రేమ ఇప్పుడు లేదన్నా. ఏంటి మా కుటుంబం ఇలా అయింది? ఒక్క తప్పుడు నిర్ణయం చూసారా ఎంత భయంకరమైనదిగా మారింది. నిన్ను కష్టపడి కడుపు చీల్చుకొని కన్న నీ తండ్రి నీ పెళ్లి చేయలేదు ఎందుకు అనుకుంటున్నావు? నీ పెళ్లి చేయలేదా? తన రెక్కల కష్టంతో పోషించిన నీ తండ్రి నీకు పెళ్లి చేయలేని అసమర్థుడు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను వారికి ఇచ్చిన నీ కన్న తండ్రి నీ వివాహంలో, నీ పుట్టుకలోనే సంకల్పం ఉన్నప్పుడు ఇదిగో నీ వివాహ విషయంలో దేవుడు జోక్యం చేసుకోవడానికి ఎందుకు అనుకుంటున్నావు? అసలు నీ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచించేవారు ఉన్నారు కదా. మనమే ఊహించుకోవటం, సినిమా పోకడలు, సీరియళ్ళు పోకడలు, లోకంలో ఎవరో బాగున్నారనుకోవటం, ఆకర్షణకు లోనైపోయి ఈరోజు వాట్సాప్లు చెత్త చెదారం అంతా హృదయంలో నింపుకొని, కానీ దేవుడు అవతల పడేశాడు, ఇక నా జీవితాన్ని నేనే ఉద్ధరించుకోవాలని ఈరోజు కుటుంబ వ్యవస్థ కలహాలతో కన్నీళ్లతో ఉండటానికి కారణం ఇదిగో ఈ ప్రేమ వివాహాలు. అంటే మీరు నమ్మగలరా? ఏశావు జీవితం భ్రష్టు పట్టిపోయింది. తల్లిదండ్రులను ఏడిపించి ఇంకేం బతుకుతాడంటే వీడు. అందుకే వ్యభిచారి, భ్రష్టుడు వాడు. ఎందుకు? నా తల్లిదండ్రులకు ఇష్టం కాదని తెలిసి కూడా వీడు వెళ్ళి వివాహం చేసుకున్నాడు ఏశావు. అందుకే ఏశావుని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? భ్రష్టుడు, వ్యభిచారు, తల్లిదండ్రులను ఏడిపించడానికి పుట్టినవాడు. అందుకే వాడు మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడను. తల్లిదండ్రులను ఏడిపించిన వాడు ఇదిగో వద్దురా, నువ్వు మారు మనసు పొందుతానన్నా నాకు వద్దురా అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా.